11వ తారీఖు జరుగు అశ్వరాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మిత్రపక్షమైన సిపిఎం పార్టీ అభ్యర్థి 22 డివిజన్లకి నిలబడ్డారు. ఈ 22 డివిజన్లలోని 21 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక సిపిఎం పార్టీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. ఫలితాలు ఎలా వస్తాయో, ఆ ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందోనో ఎదురు చూస్తున్న సందర్భంలో తీపిటి కబురుగా మొట్టమొదటగా ప్రకటించిన నియోజకవర్గం అశ్వరాపేట నియోజకవర్గం. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. తీయట కబురుల అశ్వరాపేట ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటి కాంగ్రెస్ ప్రభంజనంలో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాటు చేసినట్లుగానే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం అశ్వరాపేట మున్సిపాలిటీ ఉంటుందని చెప్పటానికి చాలా తృప్తిగా, ఆనందంగా నాకుంది. మీకు తెలియంది కాదు, ఈ పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలైంది అన్న మాట ప్రకారం పేద ఇంటి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. మనం రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వని నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 26 లక్షల మంది రైతన్నులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. ఆనాటి దొరవారు ఊరేస్తే ఊరే అని చెప్తే ఊరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతన్నులకు ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇచ్చాం. రైతుని రాజును చేశాం. పేదింటి ఆడబిడ్డలు, పేదింటి పిల్లలు చదువుకునే పిల్లలకి హాస్టల్లో ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. అంతేకాదు ఆనాడు ఆశ్రమ స్కూళ్ళని, రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఏదైతే పౌల్ట్రీ ఫారాల్లో కూలిపోయే రైస్ మిల్లుల్లో పెడితే ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చాం. అశ్వరాపేటలో కూడా ఇచ్చాం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కళ ఉండే. ఆ దొరవారు పేదోడికి ఇంటికి కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కట్టల. మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. దాంట్లో భాగంగా మన అశ్వరాపేటకి మొదటి విడత 4,500 ఇల్లు ఇచ్చాం. రేపు ఏప్రిల్లో మరొక విడత ఇస్తాం. ఇచ్చినది కాకుండా ఇంకా 3 సార్లు ఇస్తాం. ఇల్లు ఇవ్వటమే కాదు, గౌరవ శాసనసభ్యులు వచ్చేటప్పుడు చెప్పారు, ఆనాడు పేదవాళ్లు రక్కాడితేనే డొక్క నిండే కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాలలో అక్కడొకటి ఇల్లులు ఎప్పుడో కట్టుకుని ఉన్నారు. వాళ్ళు పట్టాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో పట్టాలు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారు నన్ను అడగటం జరిగింది. పట్టాలు ఇచ్చే మంత్రిని, రెవెన్యూ మంత్రిని కూడా నేనే. ఎవరైతే ఇల్లు కట్టుకున్న నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి మొన్ననే ప్రభుత్వ స్థలం ఒక 7 ఎకరాలు చూశాం. గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ కడతాం. ఇళ్ల స్థలం లేని వారికి
దాంట్లో ఇందరమ్మ ఇల్లు ఇస్తానని కూడా ఈ వేదిక మీద అంతేకాదు మీ సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోడి మంచి కోసం, పేదోడిని కష్టాల నుండి బయటికి తేవటం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందడుగులోనే ఉంది, ఉంటది అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాలలో ఈ అశ్వరాపేట మున్సిపాలిటీకి ఏమిచ్చామో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. 7 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ భవనాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. 5 కోట్ల రూపాయలతో జంతికొట్ట చెరువుని డెవలప్ చేసుకోబోతున్నాం. 1 కోటితో మార్కెట్ కాంప్లెక్స్ ని కట్టబోతున్నాం. 50 లక్షల రూపాయలతో టాయిలెట్స్ ని నిర్మించుకోబోతున్నాం. 4 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసుకున్నాం. 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకుంటున్నాం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటున్నాం. 5 కోట్ల 70 లక్షల రూపాయలతో మినీ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. బస్ స్టాండ్ లో మినీ బస్ స్టాండ్ గా మార్చుకోబోతున్నాం. సెంట్రల్ లైటింగ్ నాకు తెలిసి 1-2 రోజుల్లోనే వెలిగించుకోబోతున్నాం. మార్చరీని నిర్మించుకున్నాం. డయాలసిస్ సెంటర్ యూనిట్లు పెంచుకున్నాం. రక్త నిధిని కూడా అశ్వరాపేటలో ఏర్పాటు చేసుకున్నాం. ఇక చేయబోయేవి మున్సిపాలిటీ పరిధిలో ఇందాక చెప్పినట్లు ఇళ్లు ఉన్న వారికి క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చే మంత్రిని నేనే పట్టాలు ఇస్తాను. అంతేకాదు సర్వే నెంబర్ 911ని ఆల్రెడీ సర్వే చేశాం. ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో, ఎవరికైతే డాక్యుమెంట్ ఉందో అటువంటి వారికి మొత్తము రెగ్యులైజ్ చేసి వారికి అవి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా 1228 సర్వే నెంబర్ ని కూడా సర్వే చేపించి ఆ సమస్యని కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం. తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతున్నాను. ఇంకా నిధులు ఏమన్నా కావాల్సి వచ్చినా మీ దీవెనలతో రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈ నియోజకవర్గం అంటే నాకు అమితమైన ప్రేమ. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అండదండలుగా ధైర్యాన్ని నింపారు. అందుకే ఈ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. కాబట్టి రేపు 11వ తారీఖున జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 21వ డివిజన్ లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, మిగిలిన 21 డివిజన్లలో హస్తం గుర్తు మీద మీ అందరి అమూల్యమైన ఓట్లు వేసి 22కు 22 అత్యధిక ఓట్లతో మీరు ఆశీర్వదించి దీవించి మళ్లీ విజయోత్సవంలో నేను పాల్గొంటానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.